ప్రార్థన చేసుకోండి. మహాప్రభుగా తండ్రి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు. గొప్ప దేవుడా, మహోన్నతుడా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గతంలో ప్రభా కృపాక్షేమాలు మా వెంట తీసుకుని వచ్చినందుకు నీకే వేళ స్తుతి స్తోత్రాలు. ఏసువారు 127 సంవత్సరం తండ్రి, 6వ నెల తండ్రి, 3 ఆదివారం మాకు ఇచ్చారు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు ప్రభా. వ్యాపారం తండ్రి, ఏసు తండ్రి, ఆడుగు నుంచుకున్నాడు వచ్చినాను నాయన. నీకే వందనాలు ప్రభా. ఏసు తండ్రి, ప్రేమ తండ్రి, అనేక మంది తండ్రి లోకంలో నుంచి గతించిపోతున్నారు ప్రభా. తండ్రి, నాకైతే మీరు ఇచ్చిన జీవాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆలోచన బట్టి, మీరు ఇచ్చిన శక్తిని బట్టి, మీరు ఇచ్చిన బలాన్ని బట్టి ప్రభా వేరే చూపిస్తాను చెల్లించుకుంటున్నాను ఆయన. ఈ ఆదివారంలో ప్రవచనమనగా చికిత్సగా ఆరాధిస్తుండగా భయపడుతుండగా తండ్రి, ఈ మాట వచ్చినాను ఆయన. ఈ పరిశుద్ధ శక్తి ఇక్కడ సంచారం చేయడం వచ్చినాను ప్రభా. సహాయం ఇచ్చాము తండ్రి. ఇది వచ్చినాను ప్రభా. చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంకా తీసుకోండి ప్రభా. తండ్రి చూడండి గ్రహించుకుని ఇచ్చాను. ఈ పాత్ర ఎంత చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఆది నుంచి అంత వరకు మీరే అడగచ్చుమని ఈ పాత్ర వేయించున్నావు తండ్రి. ఆమె కూర్చున్నామండి. దేవాలయ నాకు ఇచ్చిన వాళ్ళ కార్యాలను బట్టి దేవాలయం పరమ చెల్లించుకుంటున్నాను. అలాగే పూరి వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తాయన్నా. ఇప్పుడు మనం ఇతర భక్తితో చదువుకున్నాం కీర్తన గ్రంథము 97వ అధ్యాయం. కీర్తనలు 97వ అధ్యాయం 503వ పేజీ. కీర్తన గ్రంథము 97వ అధ్యాయం 503వ పేజీ. ఉత్తర పత్రికగా చదువుకున్నాం. కీర్తన గ్రంథము 97వ అధ్యాయం. యెహోవా రాజ్యం చేర్చున్నారు, భూలోకము ఆనందించిన గాక, భూతులను సంతోషించును గాక. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూ ఉన్న శత్రువులను కాల్చివేయుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకములోని సన్నిధిని పర్వతముల మైనములే కలుగుచున్నది. గర్భములను బట్టి అతిశయపరచు, చెక్కుల ప్రతిమైన పూజించిన వారిని సిగ్గుపడుగు, సకల దేవతలకు నమస్కారం చేయను. సియోను నివాసుల సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషిస్తున్నారు, యూదా కుమార్తెలు ఆనందిస్తున్నారు. అనగా యెహోవా భూలోకమంతటికి పైగానే మహోన్నతుడై ఉన్నావు, సమస్త దేవతలకు పైగానే అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించు వాళ్ళారా, చెడులను మనసించుకోండి. తన భక్తులను ప్రాణంలో ఆయన కాపాడుచున్నాడు. భక్తి మీద చేతుల నుండి ఆయన వాటిని పిలిపించను. నీతివంతుల కొరకు వెలుగును, యథార్థుల కొరకు ఆనందము ఎత్తబడి ఉన్నది. అందరం కలించాలండి. నీతిమంతులారా సంతోషించుడు, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం ఆయన విడుదల భద్రపరిచిన దాత. ఆమేన్.
లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది మనమందరము గానము చేయుటే మంచిది. ప్రార్థన చేసి సర్వశక్తిమంతుడా సర్వాధికారి నీకే వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభా. వాళ్ళు ప్రారంభ ప్రభా యోగ్యురాలండి ఆయన తండ్రి ప్రభా. జ్ఞానం లేని దాన్ని ప్రభా తండ్రి, నీ జ్ఞానంతో నింపండి నాయన తండ్రి. నీ వాటిని చెప్పడానికి ప్రభా ఇక్కడ నిలబెట్టారు ప్రభా తండ్రి. ఏసియా నీ మాట ఉండండి ప్రభా, నాలో ఉండండి ప్రభా తండ్రి. మన ఆటలు కాల్చడం ఇచ్చి మన ప్రభా తండ్రి. నా నోట్లు మీరే పెట్టండి, మీరే మాట్లాడమని నాకు కూర్చున్న వారికి కూర్చున్న వారికి ప్రతి ఒక్కరికి మీకు యోగాలన్న ప్రభా తండ్రి. ఏసి అని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని అందించి నడిపించమని నాతో ఉండగానే తండ్రి, నాలో ఉండగా మరొకసారి మనం చేసుకుంటూ ప్రార్థన మా ప్రభుత్వ అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమె దేవాలయంలో మనకి ఇచ్చిన మరొక దినాన్ని బట్టి దేవాలయానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలా పురోహితుల మందిరం కూడా మరొకసారి దేవాలయంలో తెలియజేస్తా ఉన్నా. కొద్ది నిమిషాలు మనము కొన్ని వచనాల నుంచి మనము చదువుకున్నాం. యెహోవా రాజ్యం చేయించున్నాడు, భూలోకము ఆనందించును గాక, దేశములన్నీ సంతోషించును గాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూ ఉన్న శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన వెలుగుల లోకంలో ప్రకాశింపచేయుచున్నది, భూమి దానిని చూచి కంపించుచున్నది. రక్తడు యెహోవా రాజ్యం చేయించున్నారు, భూలోకం ఆనందించున్నది. ఎందుకంటే ప్రస్తుతం దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి ఈ లోకంలో పరిపాలిస్తున్న రోజులు ఆయన చూసారు కాదు. ఇవన్నీ చూసి ఆయన పరిపాలించిన విధానాన్ని చూసి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చూసి జీవితంలో సంతోషిస్తున్నాయట. అలాగే కాదు కానీ మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉంటున్నాయంట. నీతి న్యాయంలో ఆయన సింహాసనముకు ఆధారము. నీతి న్యాయం ఇంకా కొంచెమన్నా నిలబడి ఉన్నదంటే అన్నిటికీ కూడా ఆధారం ఎవరంటే దేవాది దేవుడే. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూ ఉన్న శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన వెలుగుల లోకంలో ప్రకాశింపచేయుచున్నది, భూమి దాన్ని చూసి కంపించుచున్నది అని అంటున్నాడు. ఇక్కడ అది చుట్టూ ఉన్నాక శత్రువుని అది ఏం చేస్తున్నా అగ్ని కాల్చివేయుచున్నది. ఆయన ముందు నడుస్తున్న అగ్ని చుట్టూ ఉన్న శత్రువులను అందరినీ కూడా కాల్చివేయుచున్నది, వెలుగుల లోకమును ప్రకాశింపచేయుచున్నది. దాని భూమి దానిని చూసి ఇవన్నీ చూసి ఈ కార్యాలు అగ్నిలో అనడము అందరినీ చంపడం అన్నీ చూసి ఏం చేస్తుందంటే భూమి కనిపించుచున్నది అని అంటాడు. యెషయా గ్రంథకర్త అంటున్నాడు 34వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఒకసారి. యెషయా 34:1. రాష్ట్రములారా నా యుద్ధకు వచ్చి వినుడి, జనులారా చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణ దానిలో పుట్టిన దాంట్లో వినుడు గాక. యెహోవా కోపము సమస్త జనముల మీదకి వచ్చుచున్నది, వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వదకు అప్పగించండి. చూడండి అట్లైనా రాష్ట్రములారా, దేశములారా, ప్రపంచంలో రాష్ట్రంలో ఉన్నవారులారా అని చెప్పేసేసుకున్నట్టు ఏమంటారో నా యొద్దకు రండి, జనములారా చెయ్యండి, ఆలకించండి. ఇవన్నీ చూసి ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి ఏమవుతుందంటే భూమి కనిపిస్తుంది. కాబట్టి మీరు అందరూ చూడండి ఒక్కసారి. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క మరి ఆయన చేసిన ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమ లేక ఉగ్రతను రెండింటికి కంపేర్ చేసుకుంటే మరి అనేక మంది లోకంలో నశించిపోతున్నారు. ఈ రోజు నేను ఇంకొక క్షణాన్ని కొంటామో లేదో అన్నట్టయితే మరి ఫ్లైట్ అప్పుడే ఎలా బయలుదేరింది, చనిపోయారు. అంతమంది దగ్గర 300 మంది చనిపోయారు. అక్కడ బోధించేస్తున్న స్టూడెంట్స్ పాపం వాళ్ళు చనిపోయారు. దినంగా బట్టి చూస్తే దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంది, దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయి అనేసి ఎవరైనా గమనిస్తున్నారంటే అది గమనించట్లేదు. దేవుని యొక్క ఉగ్రతను ఈ లోకం మీదకి ప్రచండంగా వచ్చుచున్నదని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. ఆయన అనేక రీతులుగా అనేక రూపాలుగా అది చూపిస్తున్నప్పుడు కూడా జనాలు తెలుసుకోవట్లేదు. దేవుని యొక్క శక్తిని బట్టి దేవుని యొక్క ఉగ్రతను మనము తెలుసుకోవట్లేదు. ఏదో వస్తుంది ఆ సీజన్ కాదు ఎలా అయిపోతుంది అనుకుంటున్నాం. కానీ దేవుడు చేస్తున్న కార్యాలు దేవుడు మనకి ఒక సూచన కనిపిస్తున్నాడు అని చెప్పేసి మనము గమనించట్లేదు అని చెప్పేసి ఇక్కడ తెలుస్తూ ఉంది. యెహోవా సన్నిధిని సర్వలోకనాథ సన్నిధిని పర్వతం గట
బయలు వలె కరుగుచున్నది, ఆకాశములైన నీతిని తెలియజేయుచున్నది. సమస్త జన్మలకు ఆయన మహిమ కనబడుతుంది. పర్వతం ఎలాగైతే బయలు మీద ఏమైనా ఉన్నారైతే మనం మా చిన్నప్పుడైతే అనేకమైన పర్వతాలు కనిపిస్తుంది. ఇప్పుడు అన్ని కూడా కొట్టేసి అక్కడికక్కడ ఇల్లు లేచిపోతా ఉన్నాయి, అపార్ట్మెంట్లు లేచిపోతున్నాయి. మీరు అనేది బట్టి కూడా వాతావరణంలో మార్పులు వచ్చేసేసి మనకి ఏ సమయానికి ఏది కావాలో అది మనకి జరగటం లేదు. దీని అన్నిటిని బట్టి దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. ఆయన రాకడ బాగా సమీపంగా ఉన్నదని మనకి ఇవన్నీ అర్థమవుతా ఉన్నాయి. పర్వతములో నైనములే కరుగుచున్నవి, ఆకాశమైన నీతిని తెలియజేస్తున్నవి, సమస్త జన్మలకు ఆయన మహిమ కనబడుతున్నది. ఎద్దరి గ్రామాలను బట్టి అతిశయపరచు, చెక్కిన ప్రతిమలను పూజించే వారందరూ సిగ్గుపరుగులు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయను. ఆయన రాకడ దినములో ఆయన యొక్క రాకడప్పుడు అనేకమైన అందరూ కూడా అనేక జనాంగము ఆయనకు నమస్కారము చేస్తారు. చూడండి, వాళ్ళందరూ కూడా మరి ఆయన హృదయాలు పెట్టి ఇవన్నీ తీసేసి దేవుడి యొక్క సన్నిధిలో వాళ్ళందరూ కూడా నమస్కారము చేస్తారట. చిన్న సంగతులని న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు, యువ కుమార్తెలు ఆనందించుచున్నారు. ఎవరైనగా యెహోవా భూలోకమంతటికి పైగా మీరు ఎందుకంటే కార్యాలన్నీ చేస్తుంటే భూలోకమంతటికి పైగా ఆయనే దేవుడు, ఆయనే మహోన్నతుడు. సమస్త దేవతలకు కూడా ఆయనే అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నాడని చెప్పేసి మనము తెలుసుకునే వారంగా ఉంటాము. యెహోవాను ప్రేమించే వాళ్ళ చెడుతనము అసలు ఎన్నిటిని బట్టి కూడా దేవుని ప్రేమించేవారు చెడుతనము అసహించుకోండి, తన భక్తుల ప్రాణమైన కాపాడుతున్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన. ఇంత చేస్తున్న దేవుని మీద నిలకడగలిగి, దేవుని మీద నిరీక్షణ కలిగి, దేవుని మీద విశ్వాసం కలిగి జీవించేవారట. ఏమంటున్నాడైనా తన భక్తుల ప్రాణమునైనా కాపాడుతున్నాడు. యెహోవాను ప్రేమించేవారు చెడుతనాన్ని అసహించుకోవాలి. ఎందుకంటే దేవుని మనం ఎప్పుడైతే ప్రేమించామో, దేవుని ఎప్పుడు మనం అంగీకరించామో, దేవుని బిడ్డలుగా ఎప్పుడైతే పిలుచుకొస్తామో మనం చెడుతనాన్నింటినీ కూడా ఈ లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా మనం విడిచిపెట్టి దేవుని మీద నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, వారి ప్రాణములను కాపాడుతున్నాడు అని చెప్తున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన విడిపించును, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థమైన కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్నది. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇది అందరినీ కూడా ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడి ఉన్నామో అప్పుడు ఆయన చేస్తాడైనా ఈ భక్తిహీనులు లేక నరహంతకులు లేక అనేకమైన కార్యాలు చేసిన ఈ లోక నివాసుల చేతుల మీద మనల్ని విడిపిస్తాడు. అదే కాదు కానీ నీతిమంతుల కొరకు వెలుగునుంటదట, యథార్థ వెలుగుల కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్నది. నీతిమంతురాలు సంతోషించుడు. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత తెలియచేయడం, దేవుడు చేసిన కార్యాలు బట్టి ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయన యొక్క అత్యున్నతమైన చిత్రం బట్టి ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి. మనం ఏ విధంగా ఉన్నాము దేవుడిని ఆ టైంకి వాడుకొని వదిలేస్తున్నామా, లేదంటే ఆయన ధరించుకొని ఆయన మన మనసులో ఉంచుకొని మన హృదయంలో ఉంచుకొని, ఎందుకంటే హృదయంలో దేవుని కార్యాలు కాబట్టి ఆ హృదయంలో ప్రతిష్ఠించుకొని దేవుడిని ఆరాధిస్తున్నామా, దేవుని చిత్రం తెలుస్తున్నాం. ఒక్కసారి మనం లేచి నిలబడి దేవుని ఆరాధిద్దాం. మన స్థితి ఎలా ఉంది? ఇక్కడ మనం జరుగుతున్న ఈ లోకంలో జరుగుతున్న అనేకమైన కార్యాలు చేస్తుంటే దేవుడు మనకు ఎంతో అనుగ్రహించారు. మన పట్ల ఎంతో ప్రేమ చూపిస్తున్నారు, ఎంతో దయ చూపిస్తున్నారు, ఎంతో గాలి చూపిస్తున్న సంగతి మనము తెలుసుకోవాలి. మన స్థితి ఎలా ఉంది? ఇక్కడ ఆయన మనకు బలపరుస్తున్నారంటే, ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నారంటే, ఇంకో ఆయన మన పట్ల ఆయన ప్రేమను ఇక్కడ మనకి వెల్లడిపరుస్తున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి మన స్థితి ఎలాగో ఒక్కసారి ఆలోచిద్దాం. ఇంకా ఈ లోకంలో పడిపోతున్నామా? ఇంకా ఈ లోకాశంలో పడిపోతున్నామా? ఒక్కసారి ఆలోచిద్దాం. రక్తాన్ని కాచో ప్రభా, నేను ఒక్కసారి నేను ఒకరికొరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను ఆత్మని సత్యముని ఆరాధించండి, ఆయన మాకు మీరు దయించండి ప్రభా. నేను ఎవరైతే నేను నీతో వస్తున్నాయినా నేను ఆనందిస్తూ నేను కనపరుస్తూ ఉన్నాయినా ప్రతి ఒక్క హృదయాలను మీరు తాకండి ప్రభా, బలపరచండి ప్రభా. స్తోత్రం స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా.
నైనా నీకు వందనాలు 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 వందనాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్తాను ప్రతి ఒక్కరు ఇప్పుడు దేవాన్ని సాంకేతిక ప్రభా మరి మన సముద్రాలు దియాలను మీరు సాంకేతిక ప్రభా నైనా ఈ బలమైన ప్రేమ సాంకేతిక ప్రభా చెప్తాను ప్రతి ఒక్కరు ఏసయ్యానైనా ఆ జీవులంటే ప్రభా నైనా హృదయాలను మీరు కాల్చండి ప్రభా. దేవానైనా మా తల్లికి మీరు రండి ప్రభా. నైనా మా అంతరంగ స్వభావాలన్నీ నైనా యోగి కాల్చకుండా మార్చండి ప్రభా. దేవానికి స్తోత్రాలు ప్రభా. పనీతి అయిన దేవానికి వందనాలు ప్రభా. పాత్రలు దేవానికి వందనాలు ప్రభా. ఇసాము దేవానికి వందనాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు ప్రభా. యెహోవాయిన దేవానికి వందనాలు 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 స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా. నైనా రండి ప్రభా. దేవానికి ప్రభా. పాలుని కదిలించండి ప్రభా. స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా. దేవాలయానికి తగినటువంటి వారిని ప్రభా. యోగ్యమైనప్పటికీ నైనా 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 ఒక్కసారి నైనా బాబా జిమ్మెరండి ప్రభా. ఈ సమయాన్ని మాకు ఇచ్చాను ప్రభా. స్తోత్రాలు ప్రభా. దేవాన్ని నాకు చాలా సమీపంగా ఉంది ప్రభా. దేవా ఒక్కసారి నైనా నైనా మా యొక్క బాబులన్నీ విడిచిపెట్టి నైనా యొక్క సన్నిధికి వచ్చి నైనా తండ్రి ప్రభా నేను ఆరాధించి నేను మాకు నిర్వహించండి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. రాజాని భవనములో వేయింపబడు వేచి ఉందుము. యేసు రాజాని భవనములో వేయింపబడు వేచి ఉందుము. స్తుతించి ఆరాధింతుము. Amen.
దేవానికి వందనాలు ప్రభా. నైనా నైనా మమ్మల్ని పరిశుద్ధంగా చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రభానికి స్తోత్రాలు ప్రభా. నేను ఒక్కసారి ప్రభు మీకు నైనా నైనా నచ్చుకుని వచ్చాను మేము ఆలోచున్నాము ప్రభా. నీ ఆత్మతో మనుగునికుంటున్నాను ప్రభా. నేను తండ్రి ప్రభా నిత్యము నిత్యము నిత్యమైన బ్రతుకున్నంత కాలమైనా అనేక సమూహంలో తండ్రి ప్రభా నీలో ఆనందించాలకు సహాయం దయచేయండి ప్రభా. స్తోత్రం నాయన. సర్వశక్తి మంత్రి నీకు వందనాలు ప్రభువా. మా మధ్య మీరు ఉంటున్నందుకు నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని చూస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ యొక్క సన్నిధిలో ప్రభువా తండ్రి చూడడానికి నాయన నీ యొక్క సన్నిధిలో ప్రభువా ఆనందించడానికి ప్రభువా మా యొక్క ప్రతి భాగము ప్రతి శ్రమను ప్రతి వేదన ప్రతి శోధన మర్చిపోయి చిత్రించి ఆనందించి నడిపించిన ప్రభావ ప్రభావ తండ్రి ఈ రక్షణ వచ్చిన ప్రభావ ఈ యొక్క వచ్చిన ప్రభావ ప్రతి చెల్లించుకుంటున్నాను ప్రభావ తండ్రి ఏ ప్రభావ సమర్థన ఆలోచన తండ్రి తలంపుల ప్రభావం రానగడ్డ రాలేదు గ్రహించమని అడుగుతున్నాను. ఈ సమయంలో అడుగుతున్నాను. నువ్వు వాక్యం చెప్తున్న ప్రభావ అడుగుతున్నాం ప్రభావ. మా కొరకు తండ్రి ఏ ఎత్తులకు దాచించాలో ప్రభావ ఏ వాగ్దానం దాచించాలో ప్రభావ మీరు సహాయం చేసి మాతో మాట్లాడాలని మాకు చూపించమని ఈ ప్రార్థన మా ప్రభుత్వం వేసే పేదలకు వేడుకుంటున్నాం తండ్రి. కాళ్ళలో కూర్చున్నామండి. దేవుని నామమున వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆదివారం దేవుడు మనకు ఇచ్చినందుకు దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాం.
చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానించు. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఆదివారం దేవాలయాన్ని మైపరచుటకు, గానపరచుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన ప్రాముఖ్యమైన సమయం బట్టి దేవాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో వాక్యం ద్వారా మీరే నాతోని మా అందరితోనూ మీరే మాట్లాడి మాకు కావలసిన జీవాహారంను, వాక్యమును మేము పొందుకున్న తండ్రి సంతోషం, సమాధానంతో తిరిగి అవడాన్ని ప్రపంచం చూపించమని అడుగుతున్నాం తండ్రి. వాతావరణం ఆదరణ ఉంచుకోండి, కరెంట్ ఆదరణ ఉంచుకోండి. సంవత్సరం అందరం కూడా సంతోషించి ఆనందించి వాక్యంతో నింపబడి తిరిగి వెళ్ళాలని ప్రపంచం చూపిస్తా ఉన్నాము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వెలుగుంచున్నాం తండ్రి. ఆమేన్. మనందరికీ తెలుసు, బైబిల్లో యేసుక్రీస్తు చెప్పింది, తర్వాత యేసుక్రీస్తు రాకముందు మనకున్న వాక్యాలన్నీ కూడా దేన్ని సందేశిస్తున్నాయంటే ప్రాముఖ్యంగా దేన్ని ఏదైనా సరే ఓల్డ్ టెస్టిమెంట్ అయినా న్యూ టెస్టిమెంట్ అయినా ఒకటే మెయిన్ ఉద్దేశం, దేవుడు పాపం నుంచి విముక్తి కలిగి పాపం చేయకుండా ఉండడానికి. అదే దేవుని ఉద్దేశం. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నాము, న్యూ టెస్టిమెంట్ లో ఉన్నాము. సో ఓల్డ్ టెస్టిమెంట్ లో చాలా చోట్ల దేవుడు చెప్పారు, ఆజ్ఞలు ఇచ్చారు, ప్రకటించారు. దాంట్లో కొన్ని ఆజ్ఞల్లో ఒకటి ఏంటంటే ఏదైనా తినే ముందు లేదంటే ఏదైనా ఏం చేసినా సరే క్లీన్ గా ఉండాలి, అపవిత్రంగా ఉండకూడదు, పవిత్రంగా ఉండాలి అనే ఉద్దేశం ఉండేది ఓల్డ్ టెస్టిమెంట్ దాంట్లో. సో ఏ ఫుడ్ తిన్నా లేదంటే దేవునికి ఏదైనా అర్పించినా అన్ని మనిషి క్లీన్ చేసుకొని, చేతులు కానీ కాళ్ళు కానీ క్లీన్ చేసుకొని వెళ్ళాలి అని బైబిల్లో ఉంది. అది ఒకసారి చూద్దాం. బైబిల్లో ఎక్సోడస్ నిర్గమకాండము 30వ అధ్యాయం, నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుపు కొరకు నీవు ఇత్తడితో దానికొక గంగారమును ఇత్తడి పీఠమును చేసి ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును నడుము దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములకు వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము అర్పించుటకు బలిపీఠములకు వచ్చినప్పుడును తాము చావకు ఎండినట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావకు ఉండినట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను. అది వారికి అనగా అతనికి అతని సంతతికి వారి తల్లిదండ్రులకు నిత్యమైన కట్టడగా ఉండును. సో తల్లిదండ్రులకు నిత్యమైన కట్టడి. సో దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు లేదంటే దేవుని దగ్గరికి ఆఫరింగ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంట, కాళ్ళు చేతులు క్లీన్ చేసుకోవాలి. అలాగే ఈ విధమైన చాలా క్లీన్ చేసుకోవాలి అనే విషయాలు చాలా ఉన్నాయి ఓల్డ్ టెస్టిమెంట్ లో. ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళు, బాగా జ్ఞానవంతులు ఎవరు యేసుక్రీస్తు టైంలో పరిచయులు, శాస్త్రులు, వీళ్ళందరూ ఎవరంటే ఇద్దరు దేవుని యొక్క ఆజ్ఞలు బాగా తెలిసిన వాళ్ళు. ఇవన్నీ కూడా మైండ్ లో ఉన్నారు, అందరికి నేర్పించేవారు అన్నమాట. టీచర్స్ అన్నమాట, టీచర్స్ ఆఫ్ ది లా. పరిచయులు అంటే ఎవరండి? టీచర్స్ ఆఫ్ ది లా అంటారు ఇంగ్లీష్ లో. అంటే దేవుని ఆజ్ఞలు నేర్పించేవారు అనమాట, నేర్పించేలా ఉండాలని చెప్పేవారు. సో యేసుక్రీస్తు టైంలో ఉన్నారు వాళ్ళు, పరిచయులు ఉన్నారు, మరి యేసుక్రీస్తు టైంలో ఉన్నారు. యేసుక్రీస్తు ఏం చేసినా సరే ప్రశ్నించేవారు, ఏం చేసినా సరే ఇవన్నీ గమనిస్తూ జాగ్రత్త ఏంటి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని చెప్పేవారు. దేని బట్టి చెప్పేవారు? వాళ్ళందరూ ఈ ఆజ్ఞలన్నీ తెలుసు కాబట్టి, ఆ లావన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు నేర్పించేవారు, ప్రజలను చేయమని చెప్పేవాళ్ళు. యేసుక్రీస్తు ఏమో వేరేలా చెప్తుంటే ఇదేంటి ఇలా చేస్తున్నారు తప్పు కదా అని దేవుణ్ణి ఏదో ఒక కారణం వెతికి ఆయన ఏదో మాట్లాడినాన్ని ట్రై చేసేవారు ఈ పరిచయం. ఆ ప్రక్రియలో ఏం చేశారు అసలు చూద్దాం. బైబిల్లో యేసుక్రీస్తుని మార్క్స్ సువార్త 7వ అధ్యాయము, మార్క్స్ సువార్త 7వ అధ్యాయము 1 నుంచి చదవండి.
యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును అతని యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగుకొని చేతులతో భోజనము చేయడం చూచిరి. సో అందరూ ఏం చేస్తున్నారు? పరీక్షలు వచ్చారు, యేసుక్రీస్తు శాస్త్రులు వచ్చారు. వస్తున్నప్పుడు గమనించారు ఏంటది? శిష్యులు ఏం చేస్తున్నారంట? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారంట. మనం సాధారణంగా తిన్నాము, చేతులు కడుక్కుంటాం. ఇప్పుడు ఎందుకు కడుక్కుంటాం? ఇప్పుడు ఆ టైంలో ఉన్న జబ్బులు లేవు. ఇప్పుడు ఏం జబ్బులు అనుకున్నాం? అప్పుడేం లేవు. ఇప్పుడు ఉంది తక్కువే, కానీ ఇప్పుడు అక్కడ లేని ఇప్పుడు చాలా ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు మనం చేసే పనులు అప్పుడు ఎవరు చేసేవారు కాదు. ఇప్పుడు మనం చాలా పడుకున్నాం, బైక్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఇదంతా ఎక్కడ పని అక్కడ ఏ పని లేదు అక్కడ ఆ టైంలో. సో అయినా సరే ఆ టైంలో ఓల్డ్ టెస్ట్మెంట్ లో చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, క్లీన్ ఉండాలని బైబుల్లో ఉంది. వీళ్ళేం చేస్తున్నారు? శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేసేస్తున్నారు తగ్గాను. ఇది ఎవరు చూశారు? పరిచయం. వాళ్ళకంతగా జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు నుంచి చదువుకుంటూ వస్తున్నారు, అందరికి నేర్పించేవాళ్ళు ఇలా చేయమని చెప్పి అలా చూసి ఏమన్నారు చూద్దాం. యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులకు కడుగుకుంటేనే గాని భోజనము చేయరు, మరియు వారి సొంత నుండికి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులను నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకోక అపవిత్రమైన చేతులతో భోజనం చేయదురని ఆయన అడిగారు. సో చూడండి, అన్ని గమనించి అడుగుతున్నారు యేసుక్రీస్తు. సో ఇవన్నీ ఉన్నాయి కదా, మా ఆచారం ప్రకారం, లేదంటే మా పితరులు, లేదంటే ఎప్పుడో చెప్పిన ప్రకారం గిన్నెలు కడుక్కోవాలి, అన్ని నీటి కడుక్కోవాలి, చేతులు కాళ్ళు కడుక్కోవాలి, కడుక్కుంటేనే కానీ ఏది ముట్టుకోకూడదు, అపవిత్రం అని తెలుసు కదా నీకు. తెలుసుంది, మరి మీ శిష్యులేంటి అలా చేస్తున్నారు అని యేసుక్రీస్తుని క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ విధంగా ఇది ఒకటే క్వశ్చన్ కాదు, చాలా విధాలుగా చాలా రకరకాల ప్రశ్న అంటే ఆ దేవుడు అనమాట. ఎక్కడ తప్పుపడదా దేవుడిని. సో చేతులు కడుపుకొని ఎందుకు భోజనం చేస్తున్నారు? అది తప్పే కదా. మేమేమో అలా చేయమని చెప్తున్నాం, మాకు మా పితరుల నుంచి వచ్చింది, మీరెందుకు అలా చేస్తున్నారు అని అడుగుతున్నారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నా చూద్దాం. అడగవచ్చు. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో కనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు, ఈ విధంగా చెప్తున్నారు, ఇలా చేయాలి అలా చేయాలంటున్నారు. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నారు? పెదవులతో కనపరుస్తున్నారు కానీ హృదయం మాత్రం దూరంగా ఉంది. వాళ్ళ చేతులతో తింటున్నారు, బాగానే ఉంది, క్లీన్ గా లేదంటున్నారు. అంటే పెదవులతో కనపరుస్తుంటే ఏంటి? పైన కనిపించలేదు, పైకి కనిపించేది. మన పెదవులతో ఏం మాట్లాడుతాం బయటకు వినిపిస్తుంది, కానీ హృదయంలో ఏమనుకుంటే ఎవరైనా తెలుస్తుంది అయితే తెలియదు. మనం మాట్లాడేదే తెలుస్తుంది, మైండ్ లో తెలుస్తుంది, ఎవరికైనా తెలియదు. హృదయం తెలుస్తుందా? తెలియదు. మన పెదవులతో మాట్లాడే తెలుస్తుంది. అదే అంటున్నాం, మీరు పెదవులతో నన్ను కనపరుస్తారు కానీ హృదయంలో మాత్రం నన్ను ఇప్పుడు మీరు కనపరచలేదు, నన్ను ఆరాధించలేదు, నన్ను విశ్వాసం ఉంచలేదు అని అంటూ ఇంకేమంటున్నారు? వారు హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించు. యాక్చువల్గా ఓల్డ్ టెస్ట్మెంట్ లో దేవుడు ఏం చెప్పారు? ఎప్పుడు కడుక్కోమని చెప్పారు? ఎవరిని కడుక్కోమని చెప్పారు? మీకు అర్థమైందా? ఇందాక చదివారు ఎక్స్ప్రెస్, అది ఎవరిని కడుక్కోమని చెప్పారు? అహరోన్ని వాళ్ళ సంతానంలో ఎప్పుడు ఎల్లప్పుడూ ఇది పాటించాలన్నారు. ఎప్పుడు కడుక్కోవాలంట? దేవునికి బలి అర్పించినప్పుడు ఆ టెంట్ నుంచి ఆ దేవుని యొక్క దేవుని గుడారం మనసులోకి వెళ్లే ముందు అక్కడ బేషన్ కట్టమని చెప్పారు. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని అహరోను వాళ్ళ సంతానం మాత్రమే చెప్పారు, అందరికీ చెప్పలేదు కదా. ఎక్కడైనా బైబుల్ ఉంటే చూడండి, ఎక్కడ లేదు బైబుల్, వాళ్ళకి మాత్రమే చెప్పారు, ఇంకెవరికి చెప్పలేదు. అది కూడా ఎప్పుడు దేవునికి దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవునికి ఆఫరింగ్ ఇచ్చినప్పుడు, ఫుడ్ ఆఫరింగ్ ఇచ్చినప్పుడు దేవుని లోపలికి
ఆ మెయిన్ హై ప్లేస్ ఆల్టర్ అంటారు, అంటే దాన్ని ఏమంటారు మనసు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేటప్పుడే అహరోను వాళ్ళ సంతానము చేతులు కాలు కడుక్కొని ఉండాలి అన్నారు. అది తప్ప ఇంకెక్కడా బైబిల్లో ఇంకేది చేతులు తిన్నప్పుడు చేతులు కడుక్కోవాలని మాట్లాడలేదు, ఎక్కడా బైబిల్లో లేదు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో అది మీరు చూడండి కావాలంటే వాళ్ళు ఇంటర్నెట్ లోకి వెళ్ళి అడగండి, ఎనీవే ఎక్కడ లేదు. సో అది దేవుడు చెప్పింది ఓల్డ్ టెస్ట్మెంట్ లో. వీళ్ళేమంటున్నారు, నువ్వు చేతులు కడుక్కోకుండా ఎందుకు తింటున్నావు అంటున్నారు. అంటే ఏదో ఒక తప్పించాలి, ఏదో ఒక మార్గంలో దేవుణ్ణి అలా చేయకుండా చేయాలనేదే వాళ్ళ ఉద్దేశము. మీకు అర్థమైంది క్లియర్? ఇందాక చదివింది క్లియర్గా మీరు డౌట్. నేను తర్వాత కూడా అన్నాను చేతులు కడుక్కోవాలి, మీరు ఎవరో మాట్లాడలేదు. దానికి అహరోను వాళ్ళ కుటుంబానికి మాత్రమే చెందుతుంది ఈ రూలు. అది కూడా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్తున్నప్పుడే చెందుతుంది. కడుక్కోవాలండి, చేతులు కాళ్ళు కడుక్కొని ఉండాలి. భోజనం చేసినప్పుడు కడుక్కోవడం ఎక్కడ బైబిల్లో లేదు, అది మీ ఇష్టం. మీ చేతులు మట్టి ఉంటే మట్టుకు తినేస్తారు, ఇటు భోజనం తింటారు కదా, కడుక్కొని తింటారు కదా. అది అందుకని బైబిల్లో అలాగే ఎక్కడ లేదు. సో ఎక్కడేమో శిష్యులు చక్కగా ఏదో మామూలు తింటున్నారు, కొన్ని ఆకలేసి తింటున్నారో ఏమైంది తెలియదు, తింటున్నారు చక్కగా. వీళ్ళు వచ్చి అది మాకు తెలుసు కదా, కడుక్కోవడం ఉంది కదా, అలా ఎందుకు తింటున్నారో తప్పు కదా అని దేవుణ్ణే నిందిస్తుంటే యేసుక్రీస్తు ఏమంటారు, మీ పెదాలతో నన్ను కనపరుస్తున్నారు కానీ మీ హృదయం దూరంగా ఉంది నా దగ్గర, మీరు ఎలా మాట్లాడతారు అలాగా అని మాట్లాడు. తర్వాత కూడా ఏమంటున్నారు, ఇంకేమన్నాను చూడండి కంటిన్యూషన్. వారి హృదయం నాకు దూరంగా ఉన్నది, వారు మానవుడు కల్పించిన పద్ధతులు. ఈ పద్ధతి చేతులు కడుక్కోవడాన్ని మీరు కల్పించడమో కానీ దేవుడైతే నేనైతే చెప్పలేదు అంటున్నారు. ఆ విషయం నేను ఈ విషయం చెప్పలేదు, నేను చెప్పింది వేరే, ఇది మానవుడు కల్పించిన పద్ధతి అని యేసుక్రీస్తు అంటున్నారు. అది మీకు నీట్గా లేకపోతే మీకు జబ్బులు వస్తుందంటే కడుక్కోండి చేతులు, లేదా మీ ప్రాంతంలో సరిగ్గా లేదు మీరు మట్టితో పడచ్చు మురుగుతో కడుక్కోండి. అది మానవుడు కల్పించిన పద్ధతి, నేనైతే అలా చెప్పలేదు, నేను చెప్పింది వేరే ఉద్దేశం అని అక్కడ క్లియర్ గా స్పష్టంగా చెప్తున్నారు దేవుడు. సో మానవుడు మీరు పెట్టింది పట్టుకొని నన్ను దేవుని చెప్పిన దాన్ని దేవుడు బిడ్డలు చెప్పింది దూషించడం కరెక్ట్ కాదు అని అక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. తర్వాత మానవుడు కల్పించిన పద్ధతులు దేవోపదేశంలో బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మనుషులు పెట్టిన రూల్స్ అన్ని పాటిస్తూ నేను పెట్టింది పక్కన పెట్టి మీరు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ అండి మాట, వ్యర్థముగా ఆరాధిస్తున్నారని యేసుక్రీస్తు చెప్తున్నారు. మనం చేసే వర్షిప్ ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్, మనం చేసే వర్షిప్ బైబిల్లో ఉందా లేదా? ఇప్పుడు చూసుకుంటే చాలా రకాలైన డినామినేషన్ వచ్చాయి, బైబిల్లో ఉంటాయని. సో మనుషులు పెట్టినవన్నీ మీరు పాటిస్తూ నేను పెట్టినవన్నీ మీరు పక్కన పెట్టి మీరు నన్ను తప్పుగా ఆరాధిస్తున్నారు అని అక్కడ యేసుక్రీస్తు ఈజ్ గివింగ్ ఎ స్టేట్మెంట్ టు ఆల్ ఎవ్రీబడి. ఇప్పుడేమో ఒక్కొక్కరు ఒకలా బాప్టిజం ఇస్తారు, కొంతమంది నీటిలో ముంచుతారు, కొంతమంది జైల్లో పెట్టి జల్లుతారు. ఇవన్నీ ఎవరు పెట్టినవి? మీరే చెప్పున్నారు. బైబిల్ ఏముంది? నీటిలో ముంచి నీటి ద్వారా బాప్టిజం తీసుకోవడం ఉంది. సాదృశ్య ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు చేసి చూపించారు. జాన్ ద బాప్టిస్ట్, యోహాన్ బాప్టిజం ఇచ్చి యోహాన్ ఏం చేశారు? నీటిలో నుంచి తేల్చారు. మరి ఇది కాకుండా ఇప్పుడు వేరే పద్ధతులన్నీ కూడా ఇంకెక్కడ ఉందా? పౌలు కూడా బాప్టిజం, ఎవరు బాప్టిజం తీసుకున్నారు? నీటిలో నుంచే ఇచ్చారు. వేరే పద్ధతులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పెట్టింది? దేవుడు పెట్టింది, అది మనుషులు పెట్టింది. ఇదేం మాట్లాడుతున్నారు ఇక్కడ యేసుక్రీస్తు? క్లియర్ గా మాట్లాడుతున్నారు. మనుషులు మీరు పెట్టుకున్న రూల్స్ పట్టుకొని నేను చెప్పినవన్నీ పక్కన పెట్టి మీరు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని చెప్తుంది. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడిని ఏ విధంగా ఆరాధిస్తున్నామో మనమే బైబిల్ ద్వారా మనమే చదివి తెలుసుకోవాలి. నేను చెప్తుంది కరెక్ట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు. నేనైతే ఎంక్వైరీ చూసి అన్ని కన్ఫర్మ్ చేసుకొని అన్ని చూసి ఇంటర్నెట్ లో చూసి లేదంటే బైబిల్లో చూసి ఎక్కడి నుంచి చూసి నేను మాట్లాడతాను. ఏది లేనిదైతే నేను చెప్పను. మీరు కూడా అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు, నేను చెప్పింది కరెక్టా కాదని. అది మీకు మీరు పరీక్షించుకోవాలి. సో బైబిల్లో మీరు ఎక్కడ బాప్టిజం తీసుకున్నా, ఇప్పుడు నీటిలో మునగలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ దొంగ ఏం చేశాడు? దేవుడు క్షమించారు. బాప్టిజం తీసుకోకపోయినా, పైకి నీటిలో మునగకపోయినా
ఈ మాతో ఉంటామని చెప్పారు. అంటే సందర్భం లేదు. ఇప్పుడు శిలువ మీద దిగి ఇంట్లోకి ముంచే టైం లేదు, సందర్భం లేదు కాబట్టి అది వర్తిస్తుంది. సో ఏ విధంగా మనం దేవుని ఆరాధిస్తున్నాం అని చాలా ప్రాముఖ్యమైన, దేవుడు అక్కడ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అక్కడ మనుషులు పెట్టిన రూల్స్ బట్టి మీరు నేను చెప్పింది పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చిన రూల్స్ తో మీరు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అనే విషయాన్ని యేసుక్రీస్తు అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం, మీరు పెద్దలతో ఆరాధిస్తున్నారు కానీ మనసు చాలా దూరంగా ఉంది అని కూడా మాట్లాడుతున్నారు. సో ఎట్టి విధమైన ఆరాధన మనం చాలా వాక్యాలు పడతాం. దేవుడు యెహోవాను పూర్ణ మనసుతో, శక్తితో, ఆత్మతో ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనే ఆరాధించడం, ఇంక వేరే దేనితోనే ఆరాధించలేము దేవుడిని. సో అటు విధమైన ఆరాధన దేవుడు కోరుకుంటాను మన దగ్గర నుంచి. ఏ విధమైన ఆరాధన? ఈ హృదయంతో ఆరాధన, పెదాలతో కాదంట. ఆయన చెప్పినట్టు ఆరాధించడం. అందుకని మనం పెట్టుకున్న రూల్స్ బట్టి కాదంట. అది ఒకసారి గుర్తు చేసుకోండి అని అక్కడ దేవుడు వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నారు. నేను ఏం చెప్పాను, ఎవరిని పడుకోమని చెప్పాను, మీరేం మాట్లాడుతున్నారు, అది మీరు పెట్టిన రూల్స్ చేతులు కలుపు. నేను అది మాట చెప్పలేదు అంటున్నాను దేవుడు. అది మీ మ్యాన్ మేడ్ రూల్స్ అంటున్నారు దేవుడు. మనం కూడా చాలా రకాలుగా మార్చేసుకుంటారు ఆరాధన, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. కానీ బైబిల్లో ఏముందో తెలుసుకొని ఆ విధంగా ఆరాధించమని దేవుడు మనకు హెచ్చరిస్తున్నారు. ఈరోజు మనసుతో ఆరాధించాలంట, పెదాలతో కాదంట, హృదయంతో ఆరాధించాలంట. అది దేవుడు మాట్లాడుతున్నారు. తర్వాత ఏమంటున్నారంటే మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారణ గైకొనుటకు, మీ ఆచారములను మనుషులు పెట్టిన గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తుగా నిరాకరించదురు. దేవుని ఆజ్ఞను బొత్తుగా నిరాకరించదురు. ఇంగ్లీష్ లో ఏమన్నా తెలుసా? యూ హ్యావ్ ఎ క్లెవర్ వే ఆఫ్ రిజెక్టింగ్ గాడ్స్ లా. అంటే చాలా తెలివిగా, క్లెవర్ అంటే ఏమంటారు ఇంగ్లీష్, తెలుగు క్లెవర్, తెలివిగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు భలేగా పక్కన పెడుతున్నారు మీరు. మీ సొంత తెలివితేటలు ఉపయోగించి, మీ సొంత ఆజ్ఞలు ఉపయోగించి, మీ సొంత రూల్స్ ఉపయోగించి, మీ సొంత ఆచారాలు ఉపయోగించి. అంతేగాని నేను చెప్పిన ఆచారాలు ఏమే, నేను చెప్పిన ఆజ్ఞలు ఏమే, నేను చెప్పిన ఆరాధన ఎక్కడ పోయింది? అది దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఆ పరిచయం. అప్పుడు దేవుడు ఏమన్నారు తెలుసిన సమాధానం 14th verse అంటే 14. అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. ఒక్కసారి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నా, నా మాట విని గ్రహించండి. వెలుపల నుండి లోపలకు పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు గాని లోపల నుండి బయలు వెళ్ళడమే మనిషిని అపవిత్రునిగా చేయగలిగిన. యేసుక్రీస్తు క్లారిటీ ఇస్తున్నారు, స్పష్టిస్తున్నారు వాళ్ళు అడిగిన ప్రశ్నకి. మనం లోపలికి ఏదవుతుందో అది మనల్ని అపవిత్రం చేయలేదంట, బయట నుంచి వచ్చేదంట. అంటే గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ నాట్ ఫిజికల్, స్పిరిచువల్. మనం ఏం తింటామో కాదండి అపవిత్రం మనం క్రియేట్ చేసేది, మన లోపల నుంచి వచ్చేది అని మాట్లాడుతూ ఏమన్నారు చూడండి. వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలగదుగా మరి ఏదీ లేదు కానీ లోపల నుండి బయలు వెళ్ళడమే మనిషిని అపవిత్రునిగా చేయగలను. ఆయన జన సమూహమును విడిచి ఇంటిలోకి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానంలో కూర్చి ఆయన అడగగా ఆయన వారితో ఇట్లా, నేను మీరు ఇంత అవివేకులై ఉన్నారా? మీరు ఆ పరిచర్యలో జ్ఞానం లేదు, తెలివి లేదు, మీరు కూడా నా శిష్యులైంటి ఎంత అవివేకులై ఉన్నారా అని మాట్లాడుతూ, వెలుపల నుండి మనిషిని లోపలికి పోనిదేదియు వాడిని అపవిత్రము జాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బలిభూమిలో విడబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నింటినీ పవిత్రపరచును. సో దేవుడి ఉద్దేశం ఏంటి అక్కడ? శరీరానికి ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వట్లే. దేవుడు ఇంపార్టెన్స్ ఇస్తుంది దానికి హృదయానికి. శరీరంలో నువ్వు ఏం తింటావో, నువ్వు అది లోపలికి వెళ్తున్నావు, అపవిత్రం చేస్తుందని దేవుని ఉద్దేశం కాదంట. అది నువ్వు తిని నువ్వు కడుపులో వెళ్తే నీ హృదయంలోకి వెళ్ళాలి కదా అని మాట్లాడుతున్నారు. బైబిల్లోనే ఉంది, చదివిన దాంట్లో. మనం తినేది ఏంటో వెళ్తుంది, కడుపులోకి, నీ హృదయంలో కాదు కదా. సో హృదయము దేవుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నీ హృదయాన్ని క్లీన్ గా ఉందా లేదా, నీ హృదయం పవిత్రంగా ఉందా లేదా. హృదయంలో ఉన్నది ఏమొస్తుంది? మనసులో ఉన్నది, హృదయంలో ఉన్నది ఆలోచనల ద్వారానే మన మాటలు బయటకు వస్తాయి. సో బయటకు వచ్చే మాటల ద్వారా మనం అపవిత్రమవుతాము తప్ప లోపలికి తినేది, కడుపులోకి లేదు, హృదయానికి సంబంధం లేని దాంతో మనం అపవిత్రం అవ్వవు అని దేవుడు మాట్లాడుతున్నారు.
సో ఆ శిష్యులు చేతులు కడుక్కోకుండా తినడానికి దేవుడు ఇస్తున్న మాటలే, చెప్తున్న మాటలే. చేతులు కడుక్కోకుండా తిన్న మాత్రంగా ఆ మట్టిలో అంటుకుంటే కొంచెం ఆ తిన్న దాంట్లో మనిషి అపవిత్ర అవ్వడం అనే పరిచయానికి దేవుడు క్లియర్గా స్పష్టంగా చెప్తున్నారు. అది కాదు దాన్ని అపవిత్రం చేసేది మనసులో నుంచి వచ్చేది, హృదయంలో వెళ్ళదు కదా తినేది. మనసులో నుంచి వచ్చే మాటలోని ఆలోచనలో మనం చేసే పనులన్నీ ఎక్కడి నుంచి వస్తే కనిపించలేని హృదయంతో వస్తుంది. అది ఇంపార్టెంట్ అని దేవుడు మాట్లాడుతున్నారు. మనవాడు ఇంకేమంటున్నారు, మనుషుల లోపల నుండి బయట వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను ఏంటంటే లోపల నుంచి వచ్చి అపవిత్రపరిచేవి దురాలోచనలు, దొంగతనము, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారము, అవివేకమును వచ్చును. ఎక్కడి నుంచి అంట? ఈ హృదయంలో నుంచి. ఎన్నిటి బట్టి మనిషి అపవిత్రం అవుతాడు, కానీ నువ్వు తినే తిండి బట్టి కాదంట, చేతులు కలుక్కోపోవడం వల్ల కాదు అని అక్కడ యేసుక్రీస్తు స్పష్టంగా క్లియర్ గా మాట్లాడుతున్నారు. సో దేవుని ఆరాధించాలి, ఏ విధంగా హృదయంతో ఆరాధించాలి. అందుకే అన్నారు యేసుక్రీస్తు, పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయము నాకు దూరంగా ఉంది అని మాట్లాడుతున్నారు. హృదయం నుంచి వచ్చినటువంటి అన్ని కూడా ఇప్పుడు మన చదివినవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచి వచ్చే పనులే, ఆలోచనలే. దాన్ని బట్టి మనం అపవిత్రం ఉంటాం, అంతేగాని చేతులు కడుక్కోకపోవడం వల్ల అవ్వము అని అక్కడ దేవుడు స్పష్టిస్తున్నారు. అలాగని చెప్పేసి కడుక్కోకూడదు అని కాదు, అది మీ ఇష్టం, మీరు పెట్టుకున్న రోడ్డు. అందుకే నేను చెప్పింది మీరు అపవిత్రం అవుతారు అవ్వాలనేది ఇది దీన్ని బట్టి అవుతారు, అంతేగాని చేతులు బట్టి కాదు, కడుక్కోకపోవడం వల్ల కాదు. మీ చేతులు ముడుకుంటే కడుక్కుంటాం, కడుక్కోపోతే అవుతుంది. అది కానీ దేవుడు అలా చెప్పలేదు. దేవుడు చెప్పింది అహరోను వాళ్ళ సంతానం మాత్రం, అది కూడా పరిశుద్ధ స్థలముకు వెళ్ళేటప్పుడే మీరు చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలని క్లియర్ గా చెప్పారు. అది తప్ప ఇంకెక్కడ బైబిల్లో ఎవ్వరి గురించి తిన్నప్పుడు కడుక్కోవాలని ఎక్కడ లేదు బైబిల్లో. అది మీ ఇష్టం. కానీ దాన్ని బట్టి అపవిత్రం ఉంటారని పరిశీలన అన్నారు చూసారా యేసుక్రీస్తుని, ఆ శిష్యుని కొట్టుకుని, అది దేవుడు అంగీకరించలేదు. దానికి సమాధానం చెప్తున్నారు దేవుడు. దేవునికి కావాల్సింది ఏంటంట? పెదవులతో ఆరాధన కాదు, హృదయంతో ఆరాధన. దేవునికి కావాల్సింది ఏంటంట? మీరు పెట్టుకున్న విధానం బట్టి, మీరు పెట్టుకున్న రూల్స్ బట్టి ఆరాధించడం కాదు, కానీ నేను చెప్పిన విధంగా నువ్వు ఆరాధిస్తున్నావా లేదా? మీ మ్యాన్మేడ్ రూల్స్ లేదా మనుషులు పెట్టుకునే ఆచారాలు, మనుషులు పెట్టుకునే డినామినేషన్లు, ఇవన్నీ కూడా కాదు, నేను చెప్పినట్టు మీరు ఆరాధిస్తున్నారా లేదా అనేది దేవుడు మాట్లాడుతున్నారు. అడుగుతున్నారు ప్రశ్న, ఏ విధంగా ఆరాధిస్తున్నారు? చాలా మంది పెదవులతో, చాలా మంది రకరకాలుగా ఆరాధిస్తారు. అది కూడా దేవుడు స్పష్టంగా మీరు ఆరాధించవలసిన హృదయంతో, పెదవులతో కాదు. మీరు పెదవులు చాలా బాగా ఆరాధిస్తున్నాయి, హృదయం ఎక్కడో దూరంగా ఉంది అని కూడా దేవుడు మాట్లాడుతున్నారు. సో ఎన్ని ఏ విధంగా ఆలోచనలు, ఇన్మారల్ థింగ్స్, ఈ దొంగతనము, ఇవన్నీ కూడా కోపము, ఇప్పుడు మనం చదివినవన్నీ తర్వాత చదువుకోండి క్లియర్ గా. మనం చేసే ప్రతి పనులు దాంట్లో ఉంటాయి, ఏదో ఉంటాయి. గౌరవము, జలసి, ఇవన్నీ కూడా హృదయం నుంచి వచ్చిన దేవుని వ్యతిరేకమైన మనం అపవిత్రం చేసే ప్రతి పనులు అని అక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. అదే మత్తయి రాసిన 23వ అధ్యాయము, Matthew 23:25. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దుఃఖతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నది. సో అక్కడ ఏమంటున్నారు? గిన్నెలు ఇవన్నీ కూడా మనం బయట నుంచి కడుగుతాం, బాగానే ఉంది, కానీ లోపలంతా ఏముందంట? క్లీన్గా లేదు అని అక్కడ మాట్లాడుతున్నారు. అంటే శాస్త్రులు ఏం చేస్తున్నారు? ఆయనకున్న జ్ఞానంతో మనుషులకు ఇలా చేయమని చెప్తున్నారు. అదే మనుషులు కూడా అదే పాటించేలా చేస్తున్నారు. టీచర్స్ ఏం చేస్తారు? ఆ మనుషులు పాటించమని చెప్తారు. అవును, వాళ్ళు ఏం చేస్తున్నారు? మనుషులు అదే పాటిస్తారు. ఆ గిన్నెలు కడుక్కుంటే చాలు, లోపల ఎలా ఉందో మనం అనవసరం. యేసుక్రీస్తు అలా కాదు, మీ హృదయం ఇంపార్టెంట్. యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఇదే నేర్పిస్తున్నారు, పైనుంచి మీరు క్లీన్ చేసుకుంటే చాలు, లోపల ఎలా ఉన్నది సంబంధం లేదన్నట్టుగా మాట్లాడు. అందుకని దేవుడు అంటున్నారు, మీరు పైన బాగా కడుక్కుంటున్నారు గిన్నెలు, కప్పులు, బట్ లోపల మాత్రం క్లీన్ గా లేదు
అన్న మాటలు. మనం బట్టలు నీట్గా కడుక్కుంటాం, వేసుకుంటాం, చక్కగా స్నానం చేస్తాం, సెంటు కొట్టుకుంటాం, నీట్గా స్మెల్ వచ్చేలాగా మనం తయారవుతాం, అందరికీ బాగా కనిపించేలా మాట్లాడతాం. దాని అర్థం అదే, లోపల హృదయం క్లీన్ గా లేదు, పాపంతో నిండిపోయింది, దేవుడు వ్యతిరేకమైన పనులతో, దేవుడికి ఇష్టమైన పనులతో నిండిపోయి ఈ హృదయం అంతా మనసంతా పాపంతో నిండిపోయి అపవిత్రం చేసుకొని పైన మాత్రం పవిత్రంగా మనం క్లీన్ చేసుకొని తెల్ల బట్టలు వేసుకొని చక్కగా పౌడర్ రాసుకొని పెండ్లు కొట్టుకొని మనం దేవుని ఆరాధిస్తున్నాం. అటువంటి ఆరాధన కాదు దేవుని కోరుకున్నది. అదే దేవుడు చెప్పాలనుకున్నది మీరు వాక్యంగా. తర్వాత ఏమంటున్నారు 27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. లోపలంతా వేషధారణ అక్రమముతో నిండిపోయింది కానీ పైన మాత్రం ఎలా ఉన్నామంట నీట్ గా అపియరెన్స్ గుడ్ టు ఎవ్రీబడి, అందరికీ మంచి వాళ్ళగా మనం నటిస్తున్నాం, కనిపిస్తున్నాం. దేవుడు మాట్లాడుతున్నారు. సో అటువంటి ప్రవర్తన ఒకవేళ మనలో ఉంటే పరీక్షించుకోవాలి. దేవుని చూసేది హృదయం, పైన అపియరెన్స్ కాదు. మనం పైకి బాగుంటాం, లోపల పాపం చేస్తూ నిండిపోయిన వాళ్ళలో మనం జీవిస్తూ ఉంటాం. మన సొంత ఆలోచనతో, సొంత రూల్స్ తో మనం ముందుకెళ్తుంటాం. దేవుడు చెప్పిన ఆరాధన మనం చేయట్లేదు, తెలుగుతో ఆరాధిస్తున్నాం. మనసు దేవునికి ఎక్కడో దూరంగా ఉంది, ఈ హృదయం దేవునికి ఎక్కడికో దూరంగా ఉంది. చేసే పనులన్నీ దేవునికి వ్యతిరేకమైన పనులు, కానీ పైకి కనిపించేది మాత్రం మంచిగా క్లీన్ గా నీట్ గా ఉన్నట్టు మనకు అనిపిస్తున్నాం. అదే మాట్లాడుతున్నారు దేవుడు. మీరు సున్నం కొట్టిన సమాధులు. సమాధులు ఎవరు ఉంటారంట? ఎవరుంటారు సమాధులు? ఎవరంటే లోపల డెడ్, లైఫ్ లేదు, లైఫ్ లేదు. కానీ బయట సున్నం నీట్ వేసి, టైల్స్ వేసి, మార్పులు వేసి, ఓ క్లీనింగ్ మరి ఇసుక వెళ్తే చాలు మీకు అనిపిస్తాయి కదా ఫ్లవర్స్ వెలుగులు. లోపల వెలుగు, పైన మాత్రం వెలిగిపోతుంది సమాధులు. అలా ఉండకూడదని దేవుడు మాట్లాడు. పైకి మనం చాలా భక్తి కనిపించవచ్చు, లోపలంతా పాపంతో హృదయంలో దేవుడు చెప్పినవన్నీతో నిండిపోయి ఉండొచ్చు. అటువంటి భక్తి, అటువంటి హృదయం దేవునికి వద్దు అని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు ఈరోజు. ఎటువంటి ఆరాధన మనం చేస్తున్నాం? మనుషులు చెప్పిన ఆరాధన, దేవుడు చెప్పిన ఆరాధన. మనుషులు చెప్పిన విధంగా ఆరాధిస్తున్నావు, దేవుడు చెప్పిన విధంగా ఆరాధిస్తున్నావు. పెద్దలతో ఆరాధిస్తున్నావా, హృదయంతో ఆరాధిస్తున్నావా? అపవిత్రం అనుకుంటున్నావు, అది హృదయమా లేదంటే పైకి కనిపించే ఇదా అని దేవుడు ఒకసారి మనకు ప్రశ్నిస్తున్నారు ఈరోజు. ఇర్మియా రాసిన పత్రిక 18వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఇర్మియా, చాప్టర్ 18. verse 1. ఇర్మియా 18:1. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలన్నిటి తెలియజేతును. సో దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఉద్దేశం ఇర్మియాకు తెలియజేస్తాం అనుకుంటున్నారు దేవుడు. దానికి దేవుడు ఇర్మియాకు ఏం చెప్పారు? వెళ్ళి కుమ్మరింటికి వెళ్ళు, నీకు తెలుస్తుంది నేను ఇవ్వబోయే వాక్యం, నీకు చెప్పబోయే వాక్యం అని చెప్తున్నారు. ఏమంటున్నారు? నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారమైన పని చేయుచుండెను. కుమ్మరి జీవితమట్టుగా చేయుచున్న కుండ దాని చేతిలో విడిపోగా ఆ జీవితమట్టు మరలా తీసుకొని కుమ్మరి దానికి యుక్తమైనట్టుగా దానితో మరి కుండ చేసే. కుమ్మరి చేస్తున్నప్పుడు ఎప్పుడైనా గమనించారా? పరికెళ్ళినప్పుడు మనం ఒకటి చూసినట్టున్నాం, ఆ మట్టితో చేస్తాడు అలా. ఆ మట్టిలో ఏ చిన్న రాయి ఉన్నాయో వస్తుంది, ఆ రౌండ్ గా రాదు, ఇరిగిపోద్ది, బెండ్ అయిపోద్ది. అప్పుడు ఏం చేయాలి? అది నీట్ గా రావాలంటే క్లీన్ గా ఆ రాయిని తీసేయాలి. ఏదైతే ఆ చేతికి ఆ సాఫ్ట్నెస్ ని పోగొట్టే ఆ రఫ్ రాయి చిన్నది ఉన్నా చాలు, కావాల్సిన షేప్ రాదు. అది తీస్తేనే కానీ రాదు. అది తీయకుండా మళ్ళీ దాన్ని వాడడానికి వీలు లేదు. దేవుడు అదే కంపేర్ చేస్తున్నారు. దేవుడు కొమ్మరి, ఆయన చేతిలో మనం మట్టి. ఆయన నచ్చినట్టుగా మనల్ని వాడుకోవాలనుకుంటారు దేవుడు. నీలో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే, నీలో ఏమైనా రాళ్ళు అంటే ఇంప్యూరిటీస్ అంటే పాపం ఉంటే ఆయన నచ్చినట్టుగా ఆయన తయారు చేసుకోలేరు. అది బ్రేక్ అయిపోద్ది.
కానీ దేవుడు ఏంటంటే ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. కుమ్మరి ఏం చేస్తాడు, ఇరిగిపోయింది మళ్ళీ పక్కన విసిరేయకుండా అది మళ్ళీ ఉపయోగపడేలాగా ఆయన మలుచుకుంటారంట ఆ దేవుడు. అందుకే మనం ఇంకా బతుకున్నాం, పాపం చేస్తున్నా సరే మనం పడేయలేదు దేవుడు. మనం ఎన్ని మిస్టేక్స్ చేసినా, మనలో పాపం ఉన్నా సరే, మనలో రాళ్ళ లాంటి పాపం ఉన్నా సరే ఆయన మనం వాడుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ మనం ఎరిగిపోతున్నాం ఆ పాపం వల్ల. అయినా సరే విసిరి పారేయకుండా ఏం చేస్తున్నారు, ఇంకా ఎలా వాడుకోవాలి, ఇంకా ఎలా వాడుకోవాలని ట్రై చేస్తున్నారు ఆయన దేవుడు. మరి ఆయన ప్రయత్నించినప్పుడు మనం వైపు నుంచి కూడా ప్రయత్నించాలి దేవుని కొరకు వాడబడడానికి. ఎంతకాలం ప్రయత్నించాలంటే పనికి వచ్చేంత వరకు. ఎందుకు తయారు చేస్తారు దేవుడు? కూర్చున్నామంటే ఏదో ఉద్దేశం ఉంది దేవుడు. ఎందుకు కూర్చోలేవు? దేవుని ఉద్దేశం ప్రతి ఒక్కరి పట్ల ఉన్నది. ఏదో ఒక విధంగా వాడుకోవాలని చూస్తారు దేవుడు. ఎలా ఒకలా మారుద్దాం, ఎలా ఒకలాగా రాయి తీసేద్దాం, పని వచ్చే పాత్రగా మారుద్దాం దేవుడు అనుకుంటారు. వెయిట్ చేస్తున్నాడు దేవుడు, ఎప్పుడు మారుద్దాం, ఎప్పుడు వాడపడితే, ఎప్పుడు నీకు రాయి తీసేసుకుంటామని. ఆయన ఎప్పుడు ఇస్తారు మనకు విడుదల. ప్రాణం పెట్టారు, నీ పాపం అంతా తీసేస్తారు సిలువపై. మనం తీసుకునే మన రాయి మనం తీసేసుకోగలిగితే ఆయన వాడుకుంటారని దేవుడు మాట్లాడు. ఇంకా ఏం చేస్తారు దేవుడు మనం చూడ, మనం ఏం చేయాలన్నది ఆలోచించాలి దేవుని కొరకు, ఎలా తీసేసుకోవాలి పాపం. సో ఆ విధంగా కింద పడిపోతే ఏం జరుగుతుందంటే చదువు కుమారి జిగటమంటతో చేయించిన పొట్ట ఆయన చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమారి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొకకుండా చేశాను. తనకు యుక్తమైనట్టుగా ఆయన నచ్చినట్టుగా మరొకకుండానే చేశాను. తీసి పడేసే దేవుడు కాదు, మన పాపం చేస్తే వదిలేసే దేవుడు కాదు, నువ్వు పనికిరావు అని పక్కన పడేసే దేవుడు కాదు. ఎప్పటికైనా పనికొచ్చేలాగే మారుద్దాం అనుకునే దేవుడు. వెయిట్ చేస్తున్నారు అంతే, ఎప్పుడు వస్తావా అని దేవుని దగ్గరికి. అది దేవుని ఉద్దేశం. తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, ఈ కొబ్బరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమార్ చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్లగిత్తులనియు ఎరగొట్టుదననియు నశింపజేయదననియు ఏదో ఒక జన్మ గురించి గాని రాజ్యముల గురించి గాని నేను చెప్పి ఉండగా, ఏ జన్మ గురించి నేను చెప్పితును ఆ జన్మ చెడుదన్ను చేయటం మానిని ఎడగా నేను వారికి చేయని ఉద్దేశించిన కీడును గురించి సంతాపపడదు. చాలా చాలా మనం చేసిన పాపం బట్టి, మనం చేస్తున్న అక్రమాన్ని బట్టి దేవుడు ఏమనుకుంటారు, విరగొట్టాలి, లేదంటే పనిష్ చేయాలి, లేదంటే తీసివేయాలి, పారవేయాలి అనుకుంటారంట. కానీ ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ తెలుసుకొని మళ్ళీ పాపమును విడిచిపెడతారో, అర్థమైంది? ఇప్పుడు చదివింది మీకు తెలుగులో క్లియర్గా అర్థమైంది? దేవుడు అనుకుంటారు చాలాసార్లు శిక్షించాలి, పనిష్ చేయాలి, చంపేయాలి, లేదంటే చేసిన పాపానికి పనికిరారు, తోసి పడేయచ్చు. కానీ కాదు, ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ మారుతారో, మళ్ళీ పాపం చేయకుండా ఉంటారో, మళ్ళీ తిరిగి నేను వాళ్ళని కట్టుతాను, తిరిగి మళ్ళీ తయారు చేస్తాను అనే ఉద్దేశం కలిగి ఉన్నారు దేవుడు. అదే క్లియర్ గా మాట్లాడుతున్నారు. అసలు చదవండి, 7th verse చదవండి, వినండి జాగ్రత్త. జనముల గురించి గాని రాజ్యముల గురించి గాని నేను చెప్పి ఉండగా, ఏ జన్మల గురించి నేను చెప్పినో ఆ జన్మ చెడుదనము చేయటం మానిని ఎడల నేను వారికి చేయ ఉద్దేశించిన కీడుని గురించి సంతాపపడుతున్నాను. చేయ ఉద్దేశించిన కీడు గురించి సంతాపపడుతున్నాను మాట్లాడుతున్నాను. తర్వాత ఇంకొక అవకాశం మనం దేవుడు 9th verse. మరియు జనముల గురించి గాని రాజ్యముల గురించి గాని నేను చెప్పి ఉండగా, ఆ జనము నా మాట వినకుండా దృష్టికి కీడు చేసిన దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడదును. చూడండి, మనం మంచిగా ఉంటే దేవుడు మనం బ్లెస్ చేస్తామని చెప్పారు. కానీ మనం దేవుని మాటకి లోపడకుండా ఉంటే ఆ బ్లెస్సింగ్ తీసేస్తామంటున్నారు. దేవుడు మనం పనిష్ చేస్తానని చెప్పారు, కానీ మన పాపాన్ని విడిచిపెట్టి మంచిగా జీవిస్తే ఆ పనిష్మెంట్ చేయను అంటున్నారు. సో అన్ని విధములుగా మనకు అవకాశం దేవుడు ఇస్తున్నారు ప్రతి చోట. మనం ఉండాల్సింది ఆయన వినయ విధేయంతో ఉండాలి.
సో పనిష్ చేస్తాను అనుకున్న దేవుడు మనసు మార్చుకోగలరు, పనిష్ చేయను బ్లెస్ చేస్తానన్న దేవుడు కూడా మనసు మార్చుకోగలరు. దేని బట్టి ఉంటుంది? ఏదైనా సరే మనం ఆయన పట్ల ఉండే విధానం బట్టి ఉంటది. ఎందుకంటే మనం ఆయన చేతిలో, ఆయన కుమ్మరి, మనం ఆయన చేతిలో కుండలో ఉన్నాం. ఆయన నచ్చినట్టుగా ఆయన మలుచుకున్న రైట్స్ ఆయనకు ఉన్నాయి. ఆయన ఎలా కూడా మనం వాడుకోవాలని చూస్తున్నారు. మనం చేయాల్సిన పని మనం ఆయనకి ఇష్టకరంగా, ఆయన మాటకి, ఆయన హృదయానుసారులుగా, ఆయన హృదయంలో దేవుణ్ణి పవిత్రంగా ఆరాధించడం దేవునికి కావాలి. మన సొంతంగా ఆరాధించడం కాదు, లేదంటే మనం పెట్టుకున్న రూల్స్ బట్టి కాదు, పెదవులతో ఆరాధించడం కాదు, పై పైన ఆరాధించడం కాదంట. హృదయంతో దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తే, ఆయనకి ఇష్టకరంగా మనం జీవిస్తే, హృదయంతో ఆరాధించగలిగితే మనం బ్లెస్సింగ్స్ ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాం. ఇది దేవుని ఉద్దేశం. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అంశము ఏంటంటే పెదవులతో కాదు, హృదయంతో ఆరాధించాలి. హృదయం చూసే దేవుడు. పైన ఎపీరెన్స్ కాదు, మనసుతో ఆరాధించాలి. పైన కడుక్కోవడం కాదు, హృదయాన్ని కడుక్కోవాలి. మనుషులు పెట్టే రూల్స్ కాదు, నేను పెట్టే రూల్స్, నేను పెట్టిన విధముగా మీరు ఆరాధించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యాన్ని, ఈ మాటలు దీవించిన దాకా. ఆమేన్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ వాక్యాన్ని బట్టి మేము వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. వాక్యాన్ని మేము విని తెలుసుకొని ఏ విధంగా మేము ఆరాధించగలమో మేము గ్రహించి తండ్రి సంతోషకరంగా సమాధానంతో మీ బిడ్డలుగా జీవించడానికి కృపను చూపిస్తారని నమ్ముతున్నాం తండ్రి. సమస్త ఆరాధన విన్నారు. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి, మీరే బలపరచండి, మీరే తోడుకొని నడిపించి, మీరే మహిమదంతా మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాడుకుంటూ దేవుడు మన కానుకలు సమర్పించు. బాగు చేయమని కోరిన
ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో కానుకల మీద ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే కానుకలు వేశారో వారిని దీవించండి, అలాగే ఎవరు కూడా మాకు కూడా దీవించండి. ఏదో ఆలోచిస్తున్నారు, ఏదో ఆలోచిస్తున్నారు, సమస్త మీరు బ్లెస్ చేయమని అడుగుతున్నాం తండ్రి. కానుకలు కూడా బ్లెస్ చేసి మీరు ప్రభుత్వం చూపించమని అడుగుతున్నాం తండ్రి. సమస్త మీరు తోడు ఉండండి. మీరే మహిమ ఘనత పొందుకో మన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంఘ ప్రకటనలో వచ్చే ఆదివారం అదేవిధంగా మార్నింగ్ ఆరాధన ఉంటుంది. 8 o'clock అందరూ గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటాం. తర్వాత అందరూ కూడా ప్రేర్ చేయండి. మరి చూసాం రీసెంట్ యాక్సిడెంట్, మరి ఏరోప్లేన్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో ప్రతి క్షణం మనం అందుకని బైబిల్ కూడా మాట్లాడుంటాం. యేసుక్రీస్తు వచ్చే టైం ఎలా ఉంటుందంటే ఎవరికీ తెలియదు. ఏ టైంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో అది కూడా వెళ్ళి ఎక్కడ పడింది ఏరోప్లేన్, డాక్టర్స్ హాస్టల్, మెడికల్ కాలేజ్ హాస్టల్లో భోజనం చేస్తున్నారంట పిల్లలు. అది ఎంబీబీఎస్ చదువుతున్నారు, మెడికల్స్ భోజనం చేస్తుంటే అక్కడ వచ్చి కరెక్ట్గా అక్కడే పడింది. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరు అనుకోరు కూడా. సో అటువంటి ప్రమాదాలు మనకు జరుగుతున్న సమయం ఇది ఇన్ని కూడా. చివరి దినాల్లో మరి ఇలాంటివన్నీ జరుగుతాయి, తెలియని ఊహించలేదు. ప్రతి ఒక్కరు సిద్ధపడి ప్రార్థన పరకంగా ఉండి దేవునికి వేడుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరు కూడా. సో వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, మన అందరి గురించి, మరి అందరూ కూడా. మరి ఒక ఫ్యామిలీ అయితే కంప్లీట్ గా వాళ్ళు లండన్ వెళ్దామని అనుకున్నారు. కంప్లీట్ గా అందరూ ముగ్గురు పిల్లలు ప్లస్ వైఫ్ అనేది అందరూ చచ్చిపోయారు. ఊహించుకుంటారు. టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు చక్కగా ఫోటోలు తీసుకుంటారు సరదాగా. ఇంకో 2 క్షణాల్లో, ఇంకా 2 నిమిషాల్లో ఇంకా మొత్తం అందరు చనిపోతాను ఎవరో ఊహించారు. అంత జరిగినా సరే ఒక వ్యక్తి బతికడంట. సో ఆయన కావాలంటే బ్రతికించగలరు, ఏదైనా చేయగలరు దేవుడు. మరి ఆయన ఎలా బతుకులో మాకు తెలియదు. ఎమర్జెన్సీ ఉన్నారంటే మరి ఆ టైంలో ఏదైనా ఆలోచన వచ్చిందో అంత ఫాస్ట్ రియాక్ట్ అయ్యడం మాకు తెలియదు, కానీ బతికాడు. సో ప్రతిదీ కూడా మనకు అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది లైఫ్. మనం బయటికి వెళ్తే తిరిగి వస్తామో లేదు కూడా పరిస్థితి లేదు. సో మనం ఇలా ఉన్నాము, లేదంటే మనకి జర్నీస్ చేస్తున్నాం, లేదంటే బయట తిరుగుతున్నాం, క్షేమం ఉన్నామంటే కేవలం ఇంకొక ఎవరో ఫ్లైట్ ట్రాఫిక్ ఎక్కువ ఉందని ఫ్లైట్ మిస్ అయిందంట వెళ్ళడం. అంటే ఆ టైంలో ఏమనుకుంటారు, ఫ్లైట్ మిస్ అయిపోయింది ట్రాఫిక్ వల్ల, నా ప్రోగ్రామ్ అంతా పాడైపోయింది, అయిపోయింది కానీ అక్కడ ప్లేన్ అలా జరుగుతుందని ఆవిడకి తెలియదు. సో దీని బట్టి ఒక పాఠం మనకేంటి, ఏం జరిగినా మన మంచిగా అనుకోవాలి. అది లేట్ అయినా, లేదంటే నువ్వు లేట్గా వెళ్తున్నా, లేదంటే ఆఫీస్కి లేట్ అయినా, లేదంటే అది మన మంచిగా జరిగింది అనుకో. ఎందుకంటే నువ్వు ఆఫీస్ కరెక్ట్ టైంకి వెళ్ళి అక్కడ వేరే దేవుడు తప్పించాలని లేట్గా పంపించాడు ఆవిడ తెలుసు. ఆవిడ అదే జరిగింది. ఆవిడ ఫ్లైట్ మిస్ అయింది ట్రాఫిక్ వల్ల అంటారు, మంచి జరిగింది కదా. సో ఏదైనా సరే లైఫ్ లో జరిగింది మన మంచికే అని దేవుడు చేస్తారు అనే ఇదిలో ఉండాలి. అది నష్టంగా ఫ్లైట్ మిస్ అవ్వడం పెద్ద ప్రాబ్లం. లండన్కి వెళ్ళే ఫ్లైట్ ఖర్చు అయి ఉంటుంది, ₹1,00,000 టికెట్ అయి ఉంటుంది, అంతా వేస్ట్ అయిపోయింది అనుకోవచ్చు. కానీ ఒక ప్రాణం అక్కడ దేవుడు కాపాడాలనే ఇది మనం గ్రహించాలి చాలా మంది. సో మనకి ఏం జరిగినా, నష్టం వచ్చినా, అది ఇబ్బంది కలిగించినా అది మన మంచికే దేవుడు మన కొరకు చేస్తున్నారు అని మనం గ్రహించాలి. అది దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశం. దేనికి దేవుడు క్వశ్చన్ చేయకూడదు, ఎందుకులా జరిగిందని దేవుడు ప్రశ్నించకూడదు. అది మన మంచిగా దేవుడు చేస్తారు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. సో లేట్ అయింది, ఆవిడ మంచిగా ప్రేమగా ఇంకో ఫ్లైట్ ఎక్కడ అయినా సరే బతికాడు. మిగతా వాళ్ళు ఏం చేయలేకపోయారు, అందరూ చచ్చిపోయారు. అదే కాకుండా వాళ్ళు గోల్ చేస్తున్నారు కూడా చచ్చిపోయారు. ఎంత లైఫ్ అండ్ ఫ్యూచర్ ఉన్న డాక్టర్లు, ఎంతమంది డాక్టర్లు. సో ఇవన్నీ కూడా లైఫ్ అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. ప్రతిదీ దేవుడు మనం కాపాడుతుంటేనే, మన కృప ఉంటేనే మనం బయటికి వెళ్తే లోపల రాగలం, లేదంటే మన చేతిలో ఏమీ ఉండదు అనే విషయం మనం గ్రహించాలి. ఈరోజు ఇప్పుడు అందరి గురించి కూడా ప్రేర్ చేద్దాం. మన కుటుంబాల గురించి మనం చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మన ఆరాధన ఉంచుకుంటాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయంలో తండ్రి సంఘం కొరకు, సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘం దీవించండి, బలపరచండి, మీ సన్నిధితో నింపి మమ్మల్ని నడిపించండి తండ్రి.
ఈ సమయంలో అంకుల్ కొరకు వజ్ర మాటిని కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరిని దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి విషయంలో, ప్రతి ఆలోచనలో, ప్రతి పనులు తోడుగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అంకుల్ చేస్తున్న సువార్తను బ్లెస్ చేయండి. మీ చిత్తం ప్రకారం తండ్రి ఎవరు మీరే మాట్లాడండి, మీరే నడిపించండి, మీరే మహిమంతా పొందుకోండి తండ్రి. అలానే ప్రసాదం ప్రారంభం చేస్తున్నాం. జ్యోతిని బట్టి ఇద్దరు పిల్లలు ప్రారంభం చేస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని కూడా మీ చేతిలో పెడుతున్నాం. సహాయం దయచేయండి. వాళ్ళు ఏమైతే ఆలోచిస్తున్నారో, ఏం ప్లాన్ చేస్తున్నారో సమస్తము మీరే, మీకు తెలుసును. మీరే మీ మార్గం చూపించండి, నడిపించండి, మీ చిత్తం ప్రకారం నడిపించండి. ఎలా చేస్తున్న జాబ్ మేము ప్రారంభం చేస్తున్నాం. అలానే జ్యోతి చేస్తున్న పరిచర్య, పిల్లల చదువులు, ప్రతి విషయంలో మేము తోడు నుండి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ప్రకాశం ప్రారంభం చేస్తున్నాం. తను కూడా జ్ఞానం, శక్తిని దయచేయండి. స్పిరిచువల్ గా అలాగనే ప్రొఫెషనల్ గా ఎదిగి తండ్రి మీకు దగ్గరగా మీకు చిత్తం ప్రకారం జీవించడానికి, వాడబడడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఆయన ప్రారంభం చేస్తున్నాం. కుటుంబాన్ని ప్రారంభం చేస్తున్నాం. మీరు తోడు నుండి సహాయం దయచేయండి. బంధువులందరిని బట్టి బుధని పెట్టగలను, అవిని బట్టి ప్రజలందరిని బట్టి ఎవరైతే బంధువులు గారు అందరూ గురించి ప్రారంభం చేస్తున్నాం తండ్రి. మీరు స్టడీస్ లో చేస్తున్న ప్రతి ఒక్క ఆలోచనలో తోడు నుండి సహాయం దయచేయండి తండ్రి. అలానే తండ్రి పాలను బట్టి సుధాన్ని బట్టి ప్రారంభం చేస్తున్నాం. దాన్ని కూడా దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. ప్రతి ఆలోచనలో, ప్రతి ఒక్క పనిలో మీరు తోడు నుండి సహాయం దయచేయండి. దోషాన్ని బట్టి, హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దాన్ని కూడా ప్లస్ చేయండి, బలంగా వాడుకోండి, నడిపించండి తండ్రి మార్గంలో. అలానే తండ్రి అమ్మ నాన్న ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాపరణగా సహాయం దయచేయండి. ప్రతి పనిలో, ప్రతి విషయంలో మీరు తోడు నడిపించండి తండ్రి, ఆరోగ్యం దయచేయండి. బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో పేరు పేరు చొప్పున ఏది అవసరమో, ఏది కావాలో, ఏది ప్లాన్ చేస్తున్నారో మీరే మార్గం చూపించండి, నడిపించండి, బలపరచండి. అలాగే తండ్రి కింద ఫ్యామిలీ ప్రార్థన చేస్తున్నాం. మీరు తోడు నుండి సహాయం దయచేయండి. మనీని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వినేషన్ బట్టి, అవిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అమ్మకుని కూడా దీవించి బలపరచండి. వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో సహాయం దయచేయండి. చేస్తున్న ప్రయత్నంలో, ఆలోచనలో మీరు తోడు ఉండండి. వెళ్తూ వస్తున్నప్పుడు సహాయం దయచేయండి తండ్రి. శాంతి సమాధానం దయచేయండి. కుటుంబంలో ఆలోచన ప్లస్ చేయండి. అలాగే అవి యొక్క చేతిని స్వస్థపరచండి. మీరే ఇద్దరిని కూడా, కుటుంబాలందరినీ కూడా, ముగ్గురిని కూడా బలమైన సాక్షులుగా నిలబెట్టుకొని వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అలానే తన నేబర్స్ అందరి గురించి ప్రారంభం చేస్తున్నాం. ప్రజల కొడుతూ మీరు ఉండండి. అందరూ మేము తెలుసుకొని శాంతి సమాధానంతో, సంతోషంతో మేము ఆరాధించబడలేదా మీరే బలపరిచి వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. ఈ బిల్డింగ్ చుట్టూ మీరు ఎక్కడ చదువు భద్రపరచండి. మీ హోలీ స్పిరిట్ పండే సంఘాన్ని కూడా దీవించండి, మీరే నడిపించండి, బలపరచండి. అమ్మ గురించి ప్రార్థన చేస్తున్నాను. అమ్మకు ఆరోగ్యం దయచేయండి, ఆ బలహీనతను తీసివేయండి, నొప్పులు తీసివేయండి. వెళ్తూ వస్తున్నప్పుడు ప్రతి చోట మీరే తోడుగుండండి, నడిపించండి, శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. తమ గురించి ప్రార్థన చేస్తున్నాం. తను కూడా జ్ఞానం, శక్తిని దయచేయండి, మీరే మార్గం చూపించండి, మీ చిత్తం ప్రకారం నడిపించమని అడుగుతున్నాం. నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి విధంగా బంధకం చూడిపించి ఇంకా జ్ఞానం, శక్తిని దయచేసి ఇంకా బలంగా వాడబడడానికి తయారు చేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా తండ్రి ఎవరైతే హాస్పిటల్లో బాధపడుతున్నారో, అనారోగ్య సమస్యల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యలో ఉన్నారో, తిరిగి వారు లేని వారు, ఉన్నవారు, డిప్రెషన్ ఉన్నవారు తండ్రి జీవితాన్ని తండ్రి అంతం చేసుకోవాలని, నాశనం చేసుకోవాలనుకున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాలి. నూతన జీవితం, నూతన మార్గం వారు తెలుసుకునే సంతోషం, సమాధానంతో బిడ్డలుగా జీవించడానికి మీరే కృపను చూపిస్తారని నమ్ముతున్నాం తండ్రి. నా తండ్రి మరి రీసెంట్గా జరిగిన ప్లేన్ క్రాష్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే మరి చనిపోయారో, ఎవరైతే బంధువులు తండ్రి చనిపోయారో వాళ్ళందరి కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబంలో మీరే శాంతి దయచేయండి, ఓర్పు దయచేయండి. వాళ్ళందరూ కూడా మళ్ళీ కోరుకుని తండ్రి జీవితాన్ని ముందుకెళ్ళడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబం కొరకు అలాగే తండ్రి మా ఫ్రెండ్ గురించి ప్రార్థన చేస్తాం. మరి కృష్ణుని బలంగా వాడుకోండి, తన జ్ఞాన శక్తిని దయచేయండి, సాక్షిగా నిలబెట్టుకొని మీరు నడిపించుకోమని అడుగుతున్నాం తండ్రి. ఈ దేశం గురించి, రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శాంతి సమాధానం దయచేయండి, రాజకీయ నాయకులు జ్ఞానం దయచేయండి. అందరూ కూడా శాంతి సమాధానంతో ముందుకెళ్ళడానికి కొంచెం చూపించండి. సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం, సంఘ సభ్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం, సంఘ కాపర్ల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా మీరే ప్రతి ఒక్కరితో ఉన్నాడు. ఏ విధమైన వ్యతిరేకత, ఏ విధమైన తండ్రి గొడవలు లేకుండా తండ్రి, సంఘాల మీద గొడవలు జరగకుండా తండ్రి మీరే మనసులు ప్రతి ఒక్కరిది శాంతి సమాధానం ప్రతి ఒక్కరి మనసులు మార్చి నడిపించమని అడుగుతున్నాం తండ్రి.
మళ్ళీ వచ్చే ఆదివారం మన సన్నిధిలో మేము చేయడం వరకు మిమ్మల్ని ఆరాధించి తండ్రి ప్రతిరోజు మిమ్మల్ని ఆరాధించి తండ్రి ప్రతిరోజు మీ యొక్క మార్గం నడుస్తూ తండ్రి మళ్ళీ మీ సన్నిధిలో మేము చేయడం రక్షణ కావద్దని మాకు దయచేసి నడిపించినాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మగా నేను సహవాసం ఇప్పుడు వెళ్ళినప్పుడు మనందరికీ తోడైన నడిపించిన గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ షలోమ్.